ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. అసలు మీ లైఫ్ విలువేంటో మీకు తెలుసా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. అప్పుడు మన లైఫ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు. నాన్న, నా లైఫ్ కి ఎంత వాల్యూ ఉంది అని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారు, ఒకవేళ నువ్వు నిజంగా నీ లైఫ్ వాల్యూ తెలుసుకోవాలి అని అనుకుంటే ఒక పని చెయ్యి. నేను నీకొక రాయిని ఇస్తాను. ఈ మెరుస్తున్న రంగు రాయిని తీసుకొని మార్కెట్లోకి వెళ్ళు. అండ్ ఎవరైనా సరే దీని ప్రైస్ అడిగితే నువ్వు వాళ్ళకి ఏమీ చెప్పకు. కేవలం నీ 2 వేళ్ళు మాత్రం చూపించు. వాళ్ళ నాన్న చెప్పిన విధంగానే ఆ అబ్బాయి వెంటనే మార్కెట్‌కి వెళ్లి కొంచెం టైం అక్కడే కూర్చొని ఉన్నాడు. అప్పుడు కొంతసేపటి తర్వాత ఒక పెద్దావిడ తన దగ్గరికి వచ్చింది. ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగింది. ఆ అబ్బాయి మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. తాను ఏమీ మాట్లాడకుండా తన 2 వేళ్ళు తీసి చూపించాడు. అప్పుడు ఆ పెద్దావిడ, ఏంటి, 200 రూపాయలా? సరే, ఈ రాయిని నేను నీ నుంచి 200 రూపాయలకి కొనుక్కుంటాను అని చెప్పింది. ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కానీ వాటి విలువ 200 రూపాయలా? ఎందుకంటే రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కదా! కానీ వాటి విలువ 200 రూపాయలా అని అనుకోని తను వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. నాన్నా, నాకు మార్కెట్‌లో ఒక పెద్దావిడ కలిసింది. అండ్ ఈ రాయికి 200 రూపాయలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది అని ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఈసారి నువ్వు ఈ రాయిని మ్యూజియం దగ్గరికి తీసుకొని వెళ్ళు. అండ్ అక్కడ కూడా ఎవరన్నా దీని ప్రైస్ అడిగితే ఏమీ చెప్పకు. జస్ట్ నీ 2 వేళ్ళు చూపించు చాలు అని అన్నాడు. ఆ అబ్బాయి వెంటనే మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి చూపు ఈ అబ్బాయి చేతిలో ఉండే రాయి పైన పడింది. అప్పుడు ఆ వ్యక్తి ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగాడు. ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తన 2 వేళ్ళు చూపించాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి, 20,000 రూపాయలా? సరే, నేను ఈ రాయి కోసం నీకు 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఈ రాయిని నాకు ఇచ్చేసేయ్ అన్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యాడు. వెంటనే వెళ్లి వాళ్ళ నాన్నతో చెప్పాడు. నాన్న, మ్యూజియంలో నన్నొక మనిషి కలిశాడు. ఈ రాయికి అతను 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, ఇప్పుడు నేను నిన్ను లాస్ట్ ప్లేస్ కి పంపిస్తున్నా. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన చోటు ఒక విలువైన డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్ కి. అండ్ అక్కడ కూడా ఎవరైనా ప్రైస్ అడిగితే ఏమీ చెప్పకు. జస్ట్ ఎప్పటిలా నీ 2 వేళ్ళు చూపించు చాలు. అప్పుడు ఆ అబ్బాయి ఫాస్ట్ గా డైమండ్ అండ్ స్టోన్స్ అమ్మే ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. అండ్ తను అక్కడ ఒక పెద్దాయన కౌంటర్ వెనకాల నిలబడి ఉండటం చూశాడు. ఎప్పుడైతే ఆ పెద్దాయన చూపు ఈ రాయి పైన పడిందో ఈ అబ్బాయి చాలా షాక్ అయిపోయాడు. ఆ పెద్దాయన కౌంటర్ నుంచి బయటకి వచ్చి ఆ అబ్బాయి చేతిలో నుంచి ఆ స్టోన్ ని తీసుకొని, ఓ మై గాడ్, ఈ రాయి కోసం నేను నా లైఫ్ మొత్తం వెతికాను కానీ దొరకలేదు. నీకు ఎక్కడ దొరికింది ఈ రాయి? దీని ప్రైస్ ఎంత? నాకు ఈ రాయిని ఇవ్వటానికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఏమీ మాట్లాడకుండా 2 వేళ్ళు చూపించాడు. అప్పుడు ఆ పెద్దాయన ఏమన్నాడో తెలుసా? ఎంత? 2,00,000 రూపాయలా? సరే అయితే నేను నీకు ఈ రాయి కోసం 2,00,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ ఈ రాయిని నాకు ఇచ్చేసేయ్ అన్నాడు. ఆ అబ్బాయి తన కళ్ళని నమ్మలేకపోతున్నాడు. వెంటనే తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి ఈ విషయం మొత్తం చెప్పాడు. నాన్న, ఒక పెద్దాయన దీనికి 2,00,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు. ఇప్పుడైనా అర్థమైందా నీ లైఫ్ వాల్యూ? ఎందుకంటే నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచావు అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నువ్వు 200 రూపాయల రాయిలాగా అవ్వాలి అనుకుంటున్నావా? లేదంటే 2,00,000 రూపాయల రాయిలాగా అవ్వాలి అనుకుంటున్నావా? అర్థమైందా అండి? ఎందుకంటే మన లైఫ్ మనకి ఎన్నో ఆపర్చునిటీస్ అనేవి ఇస్తుంది. మనం వాటిని సక్రమంగా వినియోగించుకొని సరైన పద్ధతిలో ఉన్నట్టయితేనే మన లైఫ్ కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. అర్థమైంది కదండి? మరి ఈ కథను మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వెనస్డే
ఇలాంటి ఇంకో మంచి స్టోరీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.